ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలేశుని సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి నిత్యాన్న ప్రసాద భవనంలో అన్నప్రసాద వితరణ. విశాఖ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలు. ఋషికొండలో స్వామివారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవం. తెప్పోత్సవంలో శ్రీరంగనాథుడి దివ్య కటాక్షం. నెల్లూరు పెన్నా తీరంలో భక్తుల భక్తి పరవశం. వేములవాడలో ఘనంగా త్రిశూల స్నానం. ధర్మపురిలో శ్రీ నరసింహస్వామివారికి రథోత్సవం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోనికి ప్రవేశించిన ముఖ్యమంత్రికి మహద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఆర్జీటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నారు. ధ్వజస్తంభం వద్ద నమస్కరించుకుని శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా టీటీడీ చైర్మన్, ఈవోలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం, విశ్వావసునామ సంవత్సర టీటీడీ పంచాంగం, డైరీ, క్యాలెండర్, అగరవత్తులు, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు సుచిత్ర ఎల్ల, పనబాక లక్ష్మి, ఎం శాంతారాం, నన్నూరి నర్సిరెడ్డి, జి భానుప్రకాష్ రెడ్డి, ఎస్ నరేష్ కుమార్, పి రామమూర్తి, సౌరభ్ హెచ్ బోరా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు,
పలువురు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. దర్శనానంతరం కుటుంబ సభ్యులతో కలిసి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం భవనానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాదం భవనంలో ఈ రోజు ముఖ్యమంత్రి మనమడు నారా దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా 44 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా పొంగలి, వడ, స్వీట్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, నారా దేవాంశులు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలను వడ్డించారు. అనంతరం వారు కూడా అల్పాహారాన్ని స్వీకరించారు. విశాఖపట్నం రుషికొండపై వేంచేసిన టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర ఆలయంలో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీర్వలనం చేసిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. యాగశాలలో విశేషంగా హోమాది క్రతువులను పూర్తి చేశారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచెపు చేశారు. ఆపై భక్తుల గోవిందనామస్మరణలు, మేళ తాళాల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సింహపురి వాసుల ఎలవేల్పు నెల్లూరులోని తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీరంగనాథునికి తెప్పోత్సవం నిర్వహించారు. తల్పగిరి రంగనాథుని ఉత్సవమూర్తిని దేవేరులు శ్రీదేవి భూదేవి సమేతంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా తిరుచిపై సర్వాంగ సుందరంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను పెన్నా నదీ తీరానికి వెంచెబు చేసి నదీ తీరంలో విద్యుత్ దీపాలు, పుష్ప తోరణాలతో అందంగా సిద్ధం చేసిన తెప్పలపై ఆసీనులను గావించారు. వేద పారాయణం, భక్తి సంకీర్తనాదుల నడుమ పెన్నా తీరంలో తల్పగిరీసుని తెప్పోత్సవం ఆహ్లాద శోభితంగా సాగింది. భక్తులు భక్తి పరవశంతో స్వామి అమ్మవార్లను తెప్పలపై దర్శించుకుని తరించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా త్రిశూల యాత్ర వైభవంగా జరిగింది.
ముందుగా శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి, శ్రీ అనంత పద్మనాభ స్వామివారికి, శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవమూర్తులకు ఊరేగింపు జరిపారు. అనంతరం త్రిశూలాన్ని ఊరేగింపుగా ఆలయ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పవిత్ర పుష్కరిణి జలాల్లో త్రిశూల స్నాన ఘట్టాన్ని వేడుకగా నిర్వహించారు. చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇటీవలే అమ్మవారి సన్నిధిలో త్రయాహ్నిక పుష్కర కుంభాభిషేక మహోత్సవాలు వేదోక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే శక్తి స్వరూపిణి శ్రీ పొన్ని అమ్మవారికి అర్చకులు సంకల్ప పూజలతో పంచామృతాలు, పసుపు, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో అభిషేకాలను విశేషంగా నిర్వహించారు. అనంతరం పట్టు వస్త్రాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా కొలువుదీరిన పొన్ని అమ్మవారికి కుంకుమార్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా పీఠంపై వేంచేపు చేసి షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ ధ్వనుల నడుమ స్వామివారికి తొట్టి తిరుమంజనం నిర్వహించారు. రామచంద్రాయ జనకరాజజా మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. రామచంద్రాయ జనకరాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సద్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ. ఆపై స్వామివారిని తిరుచిపై ఆసీనులను గావించి భక్తుల రామనామ స్మరణలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం జరిపారు. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభ్రమంగళం. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గోప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిదివో. శ్రీదేవి పాలిట చలగే నిధానము సేదదేరి యశోదకు శిశువాయనిదివో. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురహరుడు ఎదుట ముద్దుగాడినిదివో పరమ పురుషుడు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో
ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని శ్రీ త్యాగరాజ మండపంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. క్రోధినామ సంవత్సరంలో అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్కరించిన విశేషాన్ని పురస్కరించుకుని ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని శ్రీ త్యాగరాజస్వామి కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ తాళ్లపాక అన్నమయ్య సంకీర్తన సమర్పణోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా 3వ రోజైన గురువారం ఆదిత్య మాధవన్ బృందం, అలాగే ప్రియా సిస్టర్స్ గా పిలువబడే షణ్ముఖ ప్రియ, హరిప్రియలు ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను అలరించాయి. పురుషోత్తముడనీవు పురుషాదముడనేను ధరలోన నాయందు మంచితనమేది. పురుషోత్తముడనీవు పురుషాదముడనేను ధరలోన నాయందు మంచితనమేది. పురుషోత్తముడవే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో పాల్గొన మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం ముందుగా అర్చకులు అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం అమ్మవారిని అలంకరించి హారతులు సమర్పించారు. ఆపై అమ్మవారి పంచలోహమూర్తికి, శ్రీచక్రానికి సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. త్రిమూర్తులు నరసింహస్వామి, రామలింగేశ్వరుడు, బ్రహ్మదేవుడు కొలువుదీరిన విలక్షణ క్షేత్రం తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఆలయం. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి దివ్య రథోత్సవం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా ధర్మగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా తిరుచిపై వేంచెబు చేసి ఆలయం నుండి ఊరేగింపుగా రథమండపానికి తీసుకువచ్చారు. అక్కడ సిద్ధంగా ఉంచిన మహారథంపై స్వామి అమ్మవార్లను ఆశీర్వదం చేసిన అర్చకులు రథోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు జయ జయ లక్ష్మీ నరసింహ నామస్మరణలు చేస్తూ రథాన్ని లాగుతూ భక్తి పరవశంలో ఓలలాడారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న కదిరి పుణ్యక్షేత్రం జై నారసింహ స్మరణలతో ప్రతిధ్వనించింది. శ్రీ ఖాద్రి నృసింహుని ఆలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. శ్రీ ఖాద్రి నృసింహుని వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించిన రథోత్సవ వీక్షణంతో అశేష భక్తకోటి పులకించింది. చూడచక్కటి రథంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచెబు చేసి అర్చకులు విశేష పూజాది కైంకర్యాలు నిర్వహించారు. ఆపై వేలాదిగా తరలివచ్చిన భక్తులు రథాన్ని లాగుతుండగా కదిరి పురవీధుల్లో ఖాద్రి నృసింహుని రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మహాముక్తి క్షేత్రం పంచభూత క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తిలో శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది. పాల్గొన మాసం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో నెలవైన శ్రీ గురు దక్షిణామూర్తి స్వామివారికి ముందుగా అర్చకులు సంప్రదాయ క్రతువులతో సకల ఉపచారాధనను జరిపారు. ఆపై సంకల్ప పూజలతో స్వామివారిని ప్రార్థించి పంచామృతాలు, పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను మంగళకరంగా నిర్వహించారు. ఆపై పసుపు రంగు పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, శనగల మాలను స్వామివారికి ధరింపజేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా నమామి స్మరామి భజామి. విరులలో శ్రీరంగనాథుడు పరిమళ భరితంగా అనుగ్రహించారు. సింహపురి వాసుల కల్పతరువుగా కటాక్షిస్తున్న తల్పగిరి శ్రీరంగనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం స్వామివారికి పుష్పయాగం చేశారు. ఆలయంలోని ముఖ మండపంలో చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. షోడశోపచారాలను నిర్వహించిన తరువాత తులసి, మరువం, జాజి, మల్లె, గులాబీ, కనకాంబరం తదితర పుష్పాలతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పయాగాన్ని మనోహరంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే ఆత్మ నిధానాంజనము నీ నామమే మాకు నిధియు నిధానము నీ నామమే. ఇక పుష్పయాగం అనంతరం శ్రీరంగనాథునికి ధవనోత్సవాన్ని నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. ఆపై ప్రత్యేక పూజలు నిర్వహించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ధవనోత్సవాన్ని జరిపి నైవేద్యము, మహామంగళ హారతులు సమర్పించారు. నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద నమో నమో కేశవ నమో నారాయణ నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో విష్ణు నమో మధుసూదన నమో నమో విష్ణు నమో మధుసూదన. కడప నగరం చిన్న బెస్తవీధిలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. ఫాల్గుణ మాసం షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు పార్వతీ పరమేశ్వరుల ప్రియసుతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి తొలుత శుద్ధ జలాలతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, విభూది, పసుపు, కుంకుమ తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కొత్తపేట శ్రీ నూకాలమ్మ దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా తొలి రోజున శ్రీ నూకాలమ్మ తల్లికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు పవిత్ర జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చారు. అనంతరం ఆ కలశాలలోని పవిత్ర జలాలతో చల్లని తల్లి శ్రీ నూకాలమ్మకు భక్తులే స్వయంగా అభిషేకం జరుపుకుని ఆనంద పరవశులయ్యారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని నేరడగం గ్రామంలో కొలువైన శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా రథోత్సవం జరిపారు. విశేష అలంకరణలో రథంపై కొలువు తీరిన శ్రీ సిద్ధిలింగేశ్వర స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. తరువాత భక్తులు రథాన్ని లాగుతుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం రమణీయంగా జరిగింది.
ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 58,872 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,523 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,71,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.